కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను సోమవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని తెలిపారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర ఘాట్ల వద్ద మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనులు స్పీడ్గా జరుగుతున్నాయని, సరస్వతి పుష్కరాలలో యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు అదిరిపోవాలని, యూపీలో జరిగే మహాకుంభమేళాకు రావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కోరితే తెలంగాణలోని అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయని, దానికి ప్రధానమంత్రికి ఆహ్వానం పంపుతామని తెలిపారని ఎంపీ వంశీ గుర్తుకు చేశారు. కుంభమేళా కంటే 10 రెట్లు ఎక్కువగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు. ఈ పుష్కరాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాకు ఆహ్వానం అందిస్తామని, ప్రధాని మోడీ తప్పకుండా కాళేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల కోసం జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక 3 రోజుల్లోనే ఈ త్రివేణి సంఘం ఏదైతే ఉన్నదో, గోదావరి, ప్రాణహిత, సరస్వతి, ఇక్కడ త్రివేణి సంఘం ఏదైతే ఏర్పాటు యూపీల మహాకుంభ్ ఎట్లయితే జరిగిందో యూపీల మహాకుంభ్ ఎట్లయితే జరిగిందో దానికంటే బాగుంటాయి ఈ ఏర్పాట్లు అని చెప్పి నేను నమ్ముతున్నాను. మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం పని వేగంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మరి 3 రోజులు ఉన్నాయి, పని ఇంకా వేగంగా వెళ్ళాలి, ఇంకా వేగంగా పూర్తి కావాలని చెప్పి ఇక్కడ కనబడుతుంది. దీన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారి నోటీస్కి తీసుకెళ్తాను. ఎందుకంటే 3 రోజుల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. మరి ఏర్పాట్లు మహాకుంభ్ కంటే ఇంకా 10 రెట్లు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను.